అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు 15వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఆయన నాతో లేకపోయినా బంగారం లాంటి కూతుర్నిచ్చారే నాకు అని ఉమా నవ్వి తల్లిని హత్తుకున్న ఆరుషి. నాన్న మరణం అనుకోకుండా జరగలేదు. హత్య చేశారని చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అమ్మా అని మనసులో అనుకున్న ఆరుషి తల్లిని వీడి ఫ్రెష్ అయి వస్తానమ్మా అని వెళ్ళిపోతుంది. అని మెల్లిగా నడుస్తూ రాధాకృష్ణ గారి స్టాచ్యూ దగ్గరికి నడిచిన ఉమా మనమ్మాయి పెళ్లి త్వరలో, మీరు లేరు. ఆ లోటు అలాగే ఉండిపోతుందండి అని బాధగా అనుకుంది ఉమా. మరుసటి రోజు ఉమాగారిని కలవడానికి హోంకి వెళ్తుంది సులోచన. అక్కడి నుంచి ఇద్దరు గుడికి వెళ్తే ఆరుషి, అర్జున్ పేర్ల మీద అభిషేకం చేయించి, వదిన అత్తయ్య ఊర్లోనే మనకు బాగా తెలిసిన దగ్గర మనిషి అయిన సిద్ధాంతి గారి దగ్గర ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం పెట్టించారని అంది సులోచన. మంచిదే కదా వదిన. కాకపోతే ఒక వారం మాత్రమే టైం ఉంది. అందుకే మీకు ఇబ్బంది లేదు కదా అని అంది సులోచన. అన్నీ అన్నయ్య నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నప్పుడు ఇంక నాకేం ఇబ్బంది ఉంటుంది వదిన. మీ ఇష్టం అని అంది ఉమ. సరే ఆరుషికు అర్జున్ చెప్తాడులే. మనం రేపు షాపింగ్‌కి వెళ్దామని అంది సులోచన. సరే వదిన అని ఇద్దరు మాటల్లో బిజీ అయితే, ఇటు అర్జున్ ఆరుషికి సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. కౌశిక్ తిరిగి బెంగుళూరు వెళ్ళడం వల్ల విశ్వనాథ్ గారు కాల్ చేసి కౌశిక్ పేరెంట్స్‌కు విషయం చెప్పి ఎంగేజ్మెంట్‌కు ఇన్వైట్ చేసి మధుని కూడా తీసుకొని రమ్మని చెప్తారు. మధుని కలవడానికి వచ్చిన కౌశిక్‌ను చుట్టేసిన మధు, అన్నయ్య వదినకు ఎంగేజ్మెంట్ అంట కౌసి. ఐ యామ్ సో హ్యాపీ అని ఆనందంతో అంది మధు. మధు ముఖంలో సంతోషాన్ని చూస్తూ అదేదో నీకు నాకు అయినట్టు ఏంటి నీ సంబరం అని అంటాడు కౌశిక్. ఈడియట్స్, నాకు అన్నయ్యరా ఆ మాత్రం హ్యాపీనెస్ నాకుండదా? అర్జున్ అన్నయ్య నాకు ఓన్ బ్రదర్ కాకపోవచ్చు. బట్ హీ కేర్స్ మీ. హైదరాబాద్ ఎప్పుడు వెళ్దామని అడుగుతుంది మధు. ఇంకో 1 వీక్ టైం ఉంది. అంకుల్, ఆంటీ ముందుగానే రమ్మని పిలిచారు కాబట్టి మంచి గిఫ్ట్ తీసుకొని 2 డేస్ ముందే స్టార్ట్ అవుదామని అన్నాడు కౌశిక్. అని మధు అంటే, నన్ను మిస్ అవ్వలేదే నువ్వు? వచ్చినప్పటి నుంచి నీ అన్న గురించే కానీ నా గురించి ఏమైనా అడిగావా? అట్లీస్ట్ ఒక ముద్దు అయినా ఇచ్చావా అని మొహం విసుగ్గా పెట్టుకుంటూ అన్నాడు కౌశిక్. కౌశిక్ చీక్ మీద కిస్ ఇచ్చిన మధు ప్రస్తుతానికైతే ఇదే. అయినా ఏదైనా పెళ్లి తర్వాతని చెప్పాను కదరా అని అంది మధు అసహనం విసుగు చెందిన కౌశిక్ మొహాన్ని అష్టవంకరలు తిప్పడం చూసిన మధు ఆపకుండా బుగ్గ మీద ముద్దులు పెడుతూ కౌశిక్‌ను నవ్విస్తుంది. ఆఫీస్ తనదవడంతో ఆరుషికు వర్క్ స్ట్రెస్‌తో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. నైట్ అర్జున్ కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న ఆరుషి తల్లిని అడుగుతుంది. వెళ్ళిరా అరు, నీకు కాబోయే భర్తే కదే. కాకపోతే త్వరగా వచ్చేయాలని అంటుంది ఉమ. డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోమా అని బయటికి నడిచిన ఆరుషి అర్జున్ ఇచ్చిన కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఒక వాయిస్ నోట్ అర్జున్‌కు పంపింది. ఇంట్లో తల్లి ఎంగేజ్మెంట్ వార్త చెప్పగానే అర్జున్‌కి ఎక్కడలేని సంతోషం కలిగితే ఆరుషి నుంచి వస్తున్న కాల్‌కు మామ్ ఇప్పుడే వస్తానని పక్కకి వెళ్తున్న అర్జున్ ఆపి తనకు కూడా విషయం చెప్పు అర్జున్ అని వెళ్ళిపోతారు సులోచన గారు. తన రూమ్ బాల్కనీలోకి నడిచిన అర్జున్ కట్ అయిన కాల్‌కు కాల్ బ్యాక్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన ఆరుషి అర్జున్ సార్ బిజీగా ఉన్నారా అని అంటుంది. నో. ఆ సౌండ్ ఏంటి అరు? వేర్ ఆర్ యూ? వెహికల్ సౌండ్స్ వింటూ అడిగాడు అర్జున్. చెప్పను, నువ్వే తెలుసుకొని వచ్చేయి. వెయిట్ చేస్తుంటాను. బాయ్ అని కాల్ కట్ చేసిన ఆరుషి గెస్ట్ హౌస్‌లో వాలుతుంది. అర్జున్ కోసం ఎదురు చూస్తూ బయటే గార్డెన్‌లో నైట్ క్వీన్ చెట్టు కింద కూర్చున్న ఆరుషికు వాటి పరిమళానికి మనసంతా తేలిగ్గా, హాయిగా అనిపిస్తుంటే అందిన వాటిని తెంపుకొని స్మైల్ చేస్తూ కూర్చుంటుంది ఆరుషి. కట్ అయిన కాల్‌కు ఎక్కడికెళ్ళిందిది ఈ టైంలో అని ఆలోచించిన అర్జున్‌కు వెయిట్ చేస్తుంటాను అన్న మాటకు గెస్ట్ హౌసే గుర్తొస్తే ఆలస్యం చేయకుండా ట్రాక్ టీ షర్ట్ మీద బయలుదేరిన అర్జున్ వేళ్లతో జుట్టును దువ్వుకుంటూ స్టెప్స్ దిగుతూ వెళ్తుంటే కొడుకును చూసిన సులోచన ఈ టైంలో ఎక్కడికి నాన్న? అది కూడా డిన్నర్ చేయకుండా అని అంటుంది. ఇంపార్టెంట్ వర్క్ ఉంది మామ్. లేట్ అవుతుంది. మీరు తినేయండి అని అర్జున్ వెళ్ళిపోతాడు. ముసిముసిగా నవ్వుతూ నిర్మలాదేవి బామ్మను చూసి వాడు తినకుండే వెళ్ళిపోయాడని నేను ఆలోచిస్తుంటే మీరేంటత్తయ్య అలా నవ్వుతున్నారని అడిగింది సులోచన. అందుకే కంగారు పడటం. నీ కొడుకు వేళ కాని వేళలో అది కూడా ఉన్న బట్టలతోనే ఉన్నపళంగా వెళ్తున్నాడంటేనే అర్థం నీ మట్టిబుర్రకు అర్థం కావడం లేదా? వాడు నా మనవరాలి కోసం వెళ్ళాడే. పైగా అర్జున్ ముఖంలో ఆ ఆనందం వెలుగు చూస్తే చెప్పొచ్చు అని అంటుంది బామ్మ. అలాగా? నాకు తట్టలేదత్తయ్య. ఎంతైనా మీకు చాలా తెలివితేటలున్నాయని సులోచన అంటే, అది నాకు తెలుసు కానీ వెళ్ళి విశ్వం తీసుకొనిరా, భోజనం చేయాలని అంటుంది నిర్మలాదేవి బామ్మ. గెస్ట్ హౌస్ ముందు కారు ఆగితే వాచ్‌మెన్ గేట్ ఓపెన్ చేశాడు. అర్జున్ కారు లోపలికి నడిస్తే బెంచ్ మీద కూర్చున్న ఆరుషి లేచి నిలబడుతుంది. డోర్ క్లోజ్ చేసి ఆమె వైపు అడుగులు వేశాడు అర్జున్. డార్క్ బ్లూ, వైట్ చున్నీలో ముందుకు వేసుకున్న మెస్సీ జడతో ఆరుషి ముద్దుగా కనిపిస్తే అర్జున్
వైట్ ఆఫ్ హ్యాండ్ టీషర్ట్లో ట్రాక్లో కనిపిస్తే ఆఫ్ హ్యాండ్ అవడం వల్ల బలంగా ఉన్న అర్జున్ బైసెప్స్ని చూస్తోంది ఆర్షి. ట్రాక్ ప్యాంట్లో చేతులుంచుకున్న అర్జున్ నవ్వుతూ చూస్తూ హలో మేడం అని చెయ్యి ఊపాడు అర్జున్. తేరుకున్న ఆర్షి హాయ్ అని నవ్వితే చేయి చాపాడు అర్జున్. అతడి చేతిని పట్టుకుని దగ్గరకు నడిచిన ఆర్షి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని అంది. నువ్వు పిలవాలే కానీ ఎక్కడికైనా వస్తాను బేబీ అన్న అర్జున్. ఎందుకు రమ్మన్నావని అడుగుతాడు. ఊరికే నిన్ను చూడాలనిపించింది అర్జున్. ఏంటో సడన్గా మేడం గారికి నా మీద ప్రేమ పొంగిందని అంటాడు అర్జున్. ఏమో మాయ చేస్తోంది నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలని ఆరుషి నవ్వితే కమ్ అని ఆమె చేయి పట్టుకొని బెంచ్ మీద కూర్చున్న అర్జున్ పక్కన కూర్చుంటున్న ఆరుషి చేయి పట్టుకొని ఒడిలోకి లాక్కున్నాడు. అర్జున్ వెనుక నుంచి గాఢంగా కౌగిలించుకున్న అర్జున్ ఆరుషి మెడలో మొహం దాచుకొని నిజం చెప్పాలంటే ఐ యామ్ ఆల్సో మిస్సింగ్ యూ బేబీ అన్నాడు. అర్జున్ చేతుల్లో తన చేతుల్ని పెనవేసి అతని చేతుల్లో సగమున తన చేతులు చూసుకున్న ఆరుషి నవ్వుతుంది. నిజంగా జస్ట్ చూడటం కోసమే అది ఈ టైంలో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చావా అరు? ఎప్పుడు నువ్వే కదా నా కోసం వస్తావు. అందుకే ఈసారి నేనొచ్చాను. ఇలా కాసేపు ఉండి వెళ్ళిపోతాను అజ్జు అని వెనక్కి వాలి అర్జున్ గుండెల మీద తల ఆనించింది ఆరుషి. నవ్విన అర్జున్ ఆరుషి భుజం మీద గడ్డం నిలిపి ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ బేబీ అన్నాడు. ఏంటజ్జు చెప్తే నాకేంటే? ఏమి ఇవ్వకుండానే నువ్వింత బుద్ధిమంతుడుగా ఉంటున్నావా అర్జున్ అని అడిగింది ఆరుషి. అఫ్కోర్స్ పక్కనే నువ్వుంటే నా చేతులు కుదురుగా ఉండవని ఆరుషి నడుము డ్రెస్ కట్ను తాకాడు అర్జున్. చేతి మీద ఒకటేసిన ఆరుషి ముందు చెప్పు అజ్జు అని అంది. దెయ్యం అని కసిరిన అర్జున్ ఇద్దరి చేతులు చూపించి ఇంకో 1 వీక్లో మన హ్యాండ్స్కు కపుల్ రింగ్స్ చేరుతాయని అన్నాడు అర్జున్. వాట్ డూ యూ మీన్ అజ్జు? ఐ మీన్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే మన ఎంగేజ్మెంట్ అంటున్నాను అరు అని అన్నాడు అర్జున్. అర్జున్ వైపు తిరిగిన ఆరుషి ఆర్ యూ సీరియస్ అని అంది నమ్మశక్యంగాక. ఎస్ ఐ యామ్ సీరియస్ బేబీ మమ్మీ వాళ్ళు ఫిక్స్ చేశారని అన్నాడు అర్జున్. ఐ కాంట్ బిలీవ్ దిస్ అజ్జు అని ఆరుషి అంటే నాకు నచ్చడం లేదే. డైరెక్ట్గా పెళ్లికి ముహూర్తం పెట్టించకుండా ఎంగేజ్మెంట్ పెట్టించారని అర్జున్ చిన్నబోయిన ముఖంతో అంటే ఆరుషి గట్టిగా నవ్వుతుంది. నవ్వవే బాగా నవ్వు. పెళ్ళవనివ్వు అప్పుడు చెప్తాను నీ సంగతి అని అర్జున్ సీరియస్గా అంటే అర్జున్ భయపట్టకని అతని గుండె మీద తలపెట్టుకొని వావ్ అర్జున్ జస్ట్ 6 డేస్లో మనకు ఎంగేజ్మెంట్ అమ్మ కూడా చెప్పలేదు. చాలా హ్యాపీగా ఉందని ఆరుషి అంది. చెప్పుంటే నీ కళ్ళల్లో ఈ స్పార్క్ మిస్ అయ్యేవాడిని బేబీ అని అర్జున్ అన్నాడు. నాన్న ఉండుంటే ఈ పాటికి చాలా హంగామా చేసేవారు అర్జున్. అంకుల్ను మిస్ అవుతున్నవారు ఆరుషి చెంప నిమురుతూ అడిగాడు అర్జున్. మర్చిపోతేనే కదా మిస్ అవ్వడానికి అర్జున్. నాన్నే హీరోగా బ్రతికిన నాలాంటి ఆడపిల్లలకు ఎప్పటికీ నాన్నే హీరో. హీ ఈజ్ మై స్ట్రెంగ్త్. నాన్న లేని లోటు నా లైఫ్లో ఇలాగే ఉండిపోతుందేమో అర్జున్ అని అంటుంది బాధగా ఆరుషి. ఆరుషి చేతుల్ని ముద్దాడి అలాగే ఉండిపోయిన అర్జున్. మిడ్ నైట్ అయితే ఓ మై గాడ్ నేనొచ్చి 2 గంటలవుతోంది అజ్జు. అమ్మ వెయిట్ చేస్తుంటుంది. త్వరగా వచ్చేస్తానని చెప్పి వచ్చానని అర్జున్ ఒడిలో నుంచి వేరుపడి కింద విప్పిన శాండిల్స్ వేసుకుంటుంది ఆరుషి. నిట్టూర్చిన అర్జున్ పైకి లేచి టీ షర్ట్ని కిందకు లాక్కొని కార్ దగ్గరకు నడుస్తుంటే నువ్వెక్కడికి అని అడిగింది ఆరుషి. నాకు కాబోయే భార్యను సేఫ్గా డ్రాప్ చేయడానికి. అక్కర్లేదు ఐ కెన్ మేనేజ్ అజ్జు. నా వెనుక ముందు అర్జున్ దేవ్ వర్మ గారు ఉన్నారని నా శత్రువులకి ఈ పాటికి ఎప్పుడో తెలిసుంటుంది. సో నన్నేం చేయలేరని అంటుంది ఆరుషి. నవ్విన అర్జున్ అఫ్కోర్స్ బట్ నీ విషయంలో ఐ కాంట్ టేక్ రిస్క్ బేబీ కమ్ అని డోర్ ఓపెన్ చేస్తాడు అర్జున్. ఫ్రంట్ సీట్లో కూర్చుంది ఆరుషి. డ్రైవ్ చేస్తున్న అర్జున్ను చూస్తూ విండోస్ ఓపెన్ చేసింది ఆరుషి. ఓపెన్ చేయగానే చల్లటి గాలి వచ్చి తాకితే బయటకు చూస్తుంది ఆరుషి. ఇన్సెక్ట్స్ వస్తాయి అరు. ఈ టైంలో అవి కూడా నిద్రపోతుంటాయి అజ్జు. కార్ హోమ్ ముందు ఆపాడు. బాయ్ అని ఆరుషి వెళ్తుంటే అంతేనా నేనెలా పడుకోవాలి ఇంటికి వెళ్ళి అని అన్నాడు అర్జున్. కళ్ళు మూసుకొని పడుకోవాలి అరు. అర్జున్ బుగ్గ మీద ముద్దిచ్చిన ఆరుషి వెనక్కి మళ్ళుతుంటే ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆరుషి నడుం పట్టుకొని తన మీదకు తెచ్చుకున్న అర్జున్ ఇంకో చేత్తో సీట్ వెనక్కి పుష్ చేసి ఘాటుగా ఇద్దరి పెదాల్ని ఒకటి చేసి ముద్దును తీసుకుని వదిలాడు. బ్లీడ్ అవుతున్న పెదవికి బీస్ట్ నరిచింది ఆరుషి. నువ్వే ఇచ్చుంటే నీ బుజ్జి లిప్స్ పాపం హర్ట్ అయ్యుండేవి కాదు కదా బేబీ. అర్జున్ వైపే చిరుకోపంగా చూసి వెళ్ళిపోయింది ఆరుషి. ఆమె లోపలికి వెళ్ళేంత వరకు చూసిన అర్జున్ కార్ను రివర్స్ చేసుకొని మెన్షన్కు వెళ్ళిపోయాడు. తన కోసమే వెయిట్ చేస్తున్న తల్లిని చూసి మామ్ నా కోసం వెయిట్ చేయకని చెప్పాను కదా అని అంటాడు అర్జున్. రేపొద్దున నీకు నీ పెళ్ళాం వచ్చాక తెలుస్తుంది అర్జున్. అప్పుడు చూస్తాను. తనకు కూడా ఇలాగే చెప్తావని సులోచన డిన్నర్ వడ్డిస్తుంది. తను కూడా నా వల్ల హర్ట్ అవ్వడం నాకిష్టం లేదు మామ్ అని అన్నాడు అర్జున్. నవ్విన సులోచన తిను అని అర్జున్కి అరువు కోసమే కదా ఈ సమయంలో వెళ్ళిందని అడుగుతుంది సులోచన. చూడాలనిపించింది అందుకే వెళ్ళానని
అర్జున్ అంటే ఎంత చూసుకోవాలో ఇప్పుడే చూసుకో. నిశ్చితార్థం అయ్యాక నువ్వు పెళ్లిపీటల మీద వరకు ఒకరినొకరు చూసుకోకూడదు, కలవకూడదు అని తేల్చేసి చెప్పింది సులోచన. ఇష్టం లేకపోయినా అదెంత కష్టమో ఊహిస్తూ మౌనంగా తిన్న అర్జున్ గుడ్ మామ్ అని తల్లి బుగ్గకు ముద్దిస్తే గుడ్ నైట్ పడుకో వర్క్ అంటూ మేలుకోకనంటుంది తల్లి. అని తన బెడ్రూమ్‌కు నడిచిన అర్జున్ తన బెడ్‌లో పక్కనే ఖాళీగా ఉన్న ప్లేస్‌ని చూసి ఎప్పుడే నీ ప్రెజెన్స్‌తో ఈ ప్లేస్ ఫుల్‌ఫిల్ అయ్యేదని అనుకుంటాడు అర్జున్. మరుసటి రోజు సులోచన, ఉమా, నిర్మలాదేవి బామ్మ కలిసి షాపింగ్‌కు వెళ్తే ముందుగా బట్టలను సెలెక్ట్ చేయడం మొదలుపెట్టి ఉంగరాలను కూడా పెద్దవాళ్ళే సెలెక్ట్ చేస్తారు. వదినా ఇవి బావున్నాయి కదా! చూపించింది సులోచన. ఒక ఉంగరం ప్లెయిన్‌గా ఉంటే ఇంకో ఉంగరానికి డైమండ్ ఉంది. కపుల్ రింగ్స్ మేడం అని మేనేజర్ చెప్తే మీ ఇష్టం వదినా అని అంది ఉమ. అది కాదు వదినా, అరుకి నచ్చుతాయా లేదో అడిగింది సులోచన. మీరేది సెలెక్ట్ చేసినా తను ఇష్టంగా వేసుకుంటానని ముందే చెప్పింది వదిన. నాకు కూడా ఇవి నచ్చాయని అంది ఉమ. అవే ఇష్టంగా తీసుకున్న సులోచన ఆరుషి, అర్జున్ ఎంగేజ్మెంట్‌కు మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌లను సెలెక్ట్ చేస్తుంది. ఆఫీస్‌లో ఇద్దరు బిజీగా ఉండటం వల్ల షాపింగ్‌కు వెళ్ళలేకపోతే ఇటు మోహన్, రంజిత్, డేవిడ్‌కు ఇక్కడ విషయాలన్నీ చేరవేస్తూ అర్జున్‌కు చెక్ పెట్టాలని కసిగా ప్లాన్ చేస్తారు. ఎంగేజ్మెంట్‌కు 2 రోజులు మాత్రమే మిగిలుంటే అంగరంగ వైభవంగా అటు మ్యాన్షన్, ఇటు హోమ్ లైట్స్‌తో, ఇంపోర్టెడ్ ఫ్లవర్స్‌తో అలంకరించబడుతుంది. ఈవినింగ్ ఇంకో 2 రోజుల్లో అర్జున్‌కు, తనకు ఎంగేజ్మెంట్ అని ఆనందంతో మురిసిపోతున్న ఆరుషికు అక్కా! అర్జున్ సార్‌తో నీకు పెళ్ళా? అని పిల్లలు అడుగుతుంటే కానీ ఇప్పుడే కాదు. ఇంకొంచెం టైం పడుతుందనంది ఆరుషి. మరి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? తన మీద పిల్లలు పెంచుకున్న ప్రేమకు ఆరుషికి మాటలు రాకపోతే తప్పు పిల్లలు అలా అడగకూడదు. మీకోసం ఆరుషమ్మ వస్తూనే ఉంటుందని అంటారు రాఘవయ్య గారు. పిల్లల ముఖాల్లో నవ్వు మిస్ అయితే నేనెక్కడికి వెళ్ళను. వెళ్ళినా మీకోసం రోజూ వస్తూనే ఉంటాను. ముందు ఈ డల్‌గా ఉన్న ఫేసెస్ మార్చేయండి. కమాన్ కమాన్ ఆరుషి నడుముకు చేతులు కట్టుకుంటే ఏ అక్క మాతోనే ఉంటుందని అందరూ చుట్టుముడతారు. నవ్విన ఆరుషి ఏ కళంకం అంటని పసి హృదయాలు అని మనసులో అనుకుంటే మొబైల్ మోగుతుంది. ఒక పాప అక్క నీకే ఫోన్ అని తెచ్చిస్తే లిఫ్ట్ చేసిన ఆరుషి కాస్త పక్కకు వెళ్ళి ఏంటి టైం కాని టైంలో అయ్యగారు కాల్ చేశారని అడుగుతుంది. అమ్మగారి కోసం తప్పలేదు మరి. నిన్ను చూసి 4 డేస్ అవుతుంది. ఎలా ఉంటున్నావే దెయ్యం అని ముద్దుగా కసురుకుంటూ అడిగాడు అర్జున్. కొన్ని కొన్ని తప్పవు అర్జున్. మనకు కష్టంగా ఉన్నా సరే పాటించాలి. ఆంటీ పెళ్లి వరకు కలవకూడదని ఖచ్చితంగా చెప్పారు కదా! అని అంది ఆరుషి. అది నాకు వర్తించదు కానీ బయటికి రా. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ అని నీతో అన్నాను గుర్తుందా బేబీ? ఇట్స్ టైమ్ అని అన్నాడు అర్జున్. అర్జున్ హోమ్‌కొచ్చావా? ఏంటంట సర్ప్రైజ్ అనంది ఆరుషి. వస్తే తెలుస్తుంది. చూడొచ్చు. త్వరగా రావే అని కాల్ కట్ చేశాడు అర్జున్. ఆరుషి రాఘవయ్య గారికి అమ్మని చూస్తుండండి అంకుల్. నేనిప్పుడే వస్తానని చెప్పి బయటికి నడిచింది. వైట్ హుడీలో, బ్లాక్ జీన్స్‌లో ఉన్న అర్జున్ కార్ డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ సిట్ మేడమ్ అని అంటే అర్జున్ ఛాతీ గిల్లేసి ఇలా నువ్వు నా దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు అర్జున్ అని కూర్చుంది ఫ్రంట్ సీట్‌లో. కారు ముందుకు కదిలితే 10 నిమిషాల్లో ఫ్రీగా ఉన్న రోడ్‌కి ప్యాలెస్ ముందుంచాడు అర్జున్. అర్జున్ ఇది అని ఆరుషి మౌనంగా చూస్తూ ఉండిపోతే కమ్ విత్ మీ లోపలికి అని ఆమె చెయ్యి పట్టుకొని నడిపిస్తూ పిలుచుకొని వెళ్ళాడు అర్జున్. గార్డ్స్ అడ్డుగా వస్తే స్టీవ్ అని పిలిచాడు అర్జున్. వెనకే షాడోలా ఫాలో అవుతున్న స్టీవ్ ముగ్గురిని పడుకోబెట్టి వెనకాలే నిలబడ్డాడు స్టీవ్. హాల్లోనే కాలు మీద కాలేసుకొని గోడలో సగానికి పైగానే ఉన్న టీవీని చూస్తున్న మోహన్ లేచి నిలబడితే మోహన్ భార్య కుమారి అమ్మ అరిషి అని ముందుకెళ్ళి ఎలా ఉన్నావే ప్రేమగా అడుగుతుంది. ఏ గదిలోకి పో అని కసిరాడు మోహన్. కుమారి ఆరుషిని చూసి బాధగా గదిలోకి వెళ్ళిపోతే ఆరుషి ముందుకొచ్చిన మోహన్ ఇప్పుడు ఇది నీది కాదు ఎందుకొచ్చావనంటే ఆమె ముందు నిలబడ్డ అర్జున్ మోహన్ చెంప మీద బలంగా కొట్టి అర్జున్ అది చెప్పడానికి నువ్వెవరని గర్జించాడు. మోహన్ కింద పడిపోతే మోహన్ చేతి వేళ్ళ మీద షూ కాల్చ తొక్కుతూ నీ గుంటనక్క వేషాలు నాకు తెలీదని అనుకున్నావా అని కోపంగా అరిచాడు. ఎముకలు విరుగుతున్న నొప్పికి మోహన్ గట్టిగా అరుస్తుంటే రంజిత్ గది నుంచి తండ్రి ఆర్తనాదాలను విని బయటకొచ్చి అర్జున్ చేతిలో గిలగిలా కొట్టుకుంటున్న తండ్రిని చూసి ఏయ్ నువ్వేంట్రా ఇక్కడ అని రంజిత్ అంటే ఆ మాటకు ఆరుషి కళ్ళు ఎర్రబడితే అర్జున్ అని చెయ్యి చాపింది ఆరుషి. ఆమె చూపులోని అర్థాన్ని అర్థం చేసుకున్న అర్జున్ ప్యాంటుకున్న బెల్ట్ తీసిచ్చాడు. చేతికి చుట్టుకొని రంజిత్ వైపు అడుగులు వేస్తూ కోపంగా చూసిన ఆరుషి ఇంకోసారి రా అని అనరా అని బెల్ట్ గాల్లో విదిలించి కొట్టింది ఆరుషి. రంజిత్ వీపు మీద చర్మం కమిలిపోతే వాడు అరిచిన నొప్పికి సైడ్ స్మైల్ ఇచ్చిన ఆరుషి కోపం కసి తీరేలా రంజిత్ ఒళ్ళు హూనమయ్యేలా బెల్ట్‌తో కొడుతుంది. మోహన్ ఏయ్ చంపేస్తావా నా కొడుకును అని అరిస్తే మీ మావయ్యకి కూడా భాగం ఇవ్వు అరు ఫీలవుతున్నారని సోఫాలో కూర్చున్నాడు అర్జున్. స్టీవ్ కసిగా ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చి మరి చూస్తుంటే మోహన్ ముందు బెల్ట్ విదిలించిన ఆరుషి ఏరా నీతిలేని కుక్క మా నాన్న అప్పులు చేశారా? ఈ ప్యాలెస్ నీకిచ్చారా? అని దయ లేకుండా కొడుతోంది ఆరుషి. గదిలో నుంచి చూసిన కుమారి
ఏడుస్తూ చూస్తోంది. ఆవేశంతో ఆరుషి కొడుతున్న దెబ్బలకు మోహన్, రంజిత్ చావు అంచుల వరకు వెళ్తే ప్యాలెస్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ రాక్షసులకు ఇలా జరగాల్సిందే అని చూస్తారు. ఆరుషిని వెనక నుంచి హోల్డ్ చేసిన అర్జున్ చెయ్యి పట్టుకొని ఆపి, ఇంకా చాలు, చచ్చిపోతే నీ పగ తీరేది ఎలా అరు? వీళ్ళు ఇంకొన్ని రోజులు బ్రతికే ఉండాలి. స్టీవ్ వైపు చూసి ఈ చెత్తను బయట పడేయని అంటాడు అర్జున్. ఇద్దరిని మోసుకొని వెళ్ళి స్టీవ్ గేట్ అవతల పడేసి, ఇదే మీ స్థానం అంటూ లోపలికి నడిచాడు. ప్యాలెస్ తాళాలు ఆరుషి చేతిలో ఉంచిన కుమారి, ఇది నీది. మా అన్నయ్య నీకోసం వదిలి వెళ్ళింది. నీ విషయంలో జరుగుతున్నది అన్యాయం, అక్రమం, పాపం అని తెలిసిన మూగదానిలా మాత్రమే ఉండిపోయాను. కుదిరితే నన్ను క్షమించారు అని కుమారి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆరుషి, నీ వ్యక్తిత్వం నాకు తెలుసత్తయ్యా. నిన్ను చూస్తుంటే నాకు ఆ నీచుల దగ్గర ఎలా ఉంటున్నావో అర్థమవుతోంది. ఇన్ని రోజులు. ఇప్పుడు నీకు అవసరం లేదు. మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళకత్తా అని అంటుంది ఆరుషి. కుమారికు భర్త నరకం నుంచి విముక్తి కలుగుతూ ఉంటే ఆరుషిని చూస్తూ అని అంటుంది కుమారి. అర్జున్ వైపు చూస్తూ ఉంది ఆరుషి. సర్ప్రైజ్ నచ్చిందా అని అడుగుతాడు అర్జున్. చాలా. ఇది నేను ఊహించలేదు. థ్యాంక్స్ అనే పదం ఎంత చిన్నదో ఇప్పుడే నాకు తెలుస్తోంది అర్జున్ అని ఆరుషి కన్నీటితో అతన్ని చూస్తూ అంది. ఆరుషి భుజం మీద చెయ్యి వేసిన అర్జున్, ఇట్స్ యువర్ హ్యాపీ మూమెంట్. మన ఎంగేజ్మెంట్కు నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకో అరు అని పనివాళ్ళని చూస్తూ ఇంతకు ముందు ఎలా ఉండేదో అలాగే ప్యాలెస్ నుంచి గోడలకు పీకేసిన ఆరుషి రాధాకృష్ణ గారి ఫొటోస్ని మళ్ళీ ఉంచమని చెప్పి బయటకు తీసుకుని వచ్చేశాడు అర్జున్. అర్జున్ చెయ్యి పట్టుకుని నడిచిన ఆరుషి వెనక్కి తిరిగి ప్యాలెస్ని చూసుకొని నవ్వుకొని అర్జున్ కార్ స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కార్ హోమ్ వైపు కాకుండా ముందే బుక్ చేసిన రెస్టారెంట్ ముందు కారు ఆపాడు. అజ్జు ఇక్కడికెందుకు? డిన్నర్ చేయలేదుగా అక్క అని ఆమె చేయి పట్టుకొని అర్జున్ లోపలికి అడుగు పెట్టగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయి కలర్ఫుల్ లైట్స్ మాత్రం ఆన్ అవుతాయి. ఆరుషి కళ్ళు పెద్దవి చేస్తుంటే సెంటెడ్ క్యాండిల్స్తో నిండిపోయిన హోల్ రెస్టారెంట్ను అడుగు మందాన పేరుకున్న గులాబీ రెక్కలను చూస్తూ, ఏంటిది అర్జున్ అని ఆరుషి వెనక్కి తిరిగేసరికి అర్జున్ నీల్ డౌన్ అయ్యి రింగ్ ఆమె ముందు ఉంచాడు. ఆరుషి కళ్ళు చెమ్మగిల్లాయి. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా దానివని అనిపించింది అరు. నువ్వు వేసే ప్రతి అడుగులో నీకు ముందుగా నేనుంటాను. నీ నీడైనా నిన్ను వదులుతుందేమో కానీ నేను నిన్ను వదలను. నా చివరి శ్వాస వరకు నీ సంతోషానికి కారణమవుతాను. కానీ కన్నీళ్ళకు కాదు. ఐ లవ్ యూ అరు. నీతో నా లైఫ్ ఎప్పుడో ఊహించుకున్నాను. నీ రాకతో బోరింగ్గా సాగే నా లైఫ్ హరివిల్లుగా మారిపోయింది. బీ మైన్ అని అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఆరుషి కళ్ళల్లోకి చేరిన చిరుతడితో అని చేతిని ముందుకు చాపింది ఆరుషి. చేతికి రింగ్ తొడిగాడు అర్జున్. అతని చెయ్యి పట్టుకొని పైకి లే అజ్జు. నువ్వు నా దగ్గర కూడా తగ్గడం నాకిష్టం లేదు. నువ్వెప్పుడూ రాయల్గా ఉంటేనే నాకిష్టం అని హగ్ చేసుకుంది. జస్ట్ హగ్నా? అర్జున్ బుగ్గ మీద పెదవులు నిలిపి, జీవితమే నీకిచ్చేస్తున్నాను అజ్జు. ఐ యామ్ యువర్స్ అని అంది ఆరుషి. నవ్వుతూ చెలి వదనాన్ని దోసిలిలోకి తీసుకున్న అర్జున్ తేనెలు నింపుకున్న ఆరుషి పెదాలను అందుకున్నాడు. అర్జున్ ముద్దుకు పరవశించి ఆరుషి తన పెదాలను కదిలిస్తే తియ్యటి ముద్దు తరువాత పెదాలను దూరం చేస్తే తను పెట్టిన రింగ్ను చూసి కమ్ అని చైర్ లాగాడు అర్జున్. ఆరుషి కూర్చుంటే వచ్చిన బేరర్ని పొమ్మని చెప్పిన అర్జున్ తనే సర్వ్ చేసుకొని తినిపించవి అని ఆర్డర్ వేస్తాడు. అర్జున్కి తినిపిస్తూ తను తిన్న ఆరుషి, ఇదంతా నా కోసమేనా అని అడిగింది. నీకోసం. ఏం చేయడానికైనా నేను సిద్ధమే బేబీ అని ఆమె నోటికి ఐస్ క్రీంని తినిపించి లిప్స్ను టిష్యూ తోటి తుడిచిన అర్జున్ బిల్ పే చేసి ఆరుషిని తీసుకొని తిరిగి స్టార్ట్ అవుతాడు. 10 నిమిషాల్లో తిరిగి హోమ్కి చేరుకుంది ఆరుషి. హోమ్ ముందు కార్ ఆపిన అర్జున్, గో ఎంగేజ్మెంట్లో నేను నిన్ను నిండుగా నా అరులా చూడాలని అంటాడు అర్జున్. అర్జున్ చేతి మీద గిలిన ఆరుషి, నువ్వు నా కోసం షాపింగ్ చేసినట్టు బిల్డప్ ఇవ్వకు అజ్జు. ఆంటీ చేశారు. నా కిస్ నువ్వు కాదని అల్కగా అంది ఆరుషి. పెళ్ళికి చేస్తానులేవే, ఈసారి ఎక్స్క్యూజ్ చేసే. బాయ్ బేబీ అని అర్జున్ అంటే బాయ్ అజ్జు అని వెళ్ళిపోయింది ఆరుషి. 2 రోజులు ఇద్దరికి ఇట్టే గడిచిపోతే ఎంగేజ్మెంట్ ప్యాలెస్లోనే జరగాలని ఉమా కోరుతుంది. ఉమా కోరిక మేరకు ప్యాలెస్ను అంగరంగ వైభవంగా పువ్వులతో అందంగా అలంకరించుకుంటే ముందు కారులో సులోచన, విశ్వనాథ్ గారు స్టార్ట్ అయితే వెనకాల కౌశిక్, మధు, చివర్లో తన రోల్స్ రాయల్స్లో అర్జున్, నిర్మలాదేవి, బామ్మ, వెంకట్రామయ్య గారు స్టార్ట్ అవుతారు. తన రూమ్ను చాలా రోజుల తర్వాత చూస్తున్న ఆరుషికు ఆ గదిలో తండ్రితో ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తే భారమైన మనసుతో అద్దంలో తనని తాను చూసుకుంది ఆరుషి. లైట్ పింక్ పట్టు చీరలు, క్లాసీ లుక్తో, మెడలో తగినన్ని నగలతో, పొడవు జడతో నిండుగా కనిపిస్తుంది ఆరుషి. అరు, అక్క, బావ వచ్చేసారని కుమారి డోర్ దగ్గరే ఆగిపోయి, అరు ఎంత బాగున్నావో తెలుసా? నా దిష్టి తగులుతుంది నీకు ఆగని ఆరుషి చెవి వెనక కాటుక బొట్టు పెడుతుంది కుమారి. అమ్మా ఎక్కడత్తా? ఉంది పంపుతానని వెళ్ళిన కుమారి వదిన అరు పిలుస్తోంది వెళ్ళని సులోచన వాళ్లకు
తను మర్యాదలు చేస్తుంది కుమారి. చివర్లో వచ్చిన అర్జున్ ఆరుషి కోసం చూస్తుంటే నిర్మలాదేవి బామ్మ పంతులు గారితో మాట్లాడుతోంది. అన్నయ్య, వదిన ఎక్కడ? నేను చూడాలి అర్జెంటుగా అంటుంది మధు. పైన గదిలో ఉంది వెళ్ళమ్మా అని అంటుంది కుమారి. అని పరుగున వెళ్తుంది మధు. కూతుర్ని చూసి కన్నీరు పెడుతున్న ఉమ ఆ సమయంలో భర్త లేడని లోటు ఆమెకు తెలుస్తుంటే ఎప్పుడూ నిండుగా ఉండే తల్లి ఇప్పుడు సర్వం పోగొట్టుకున్నట్టుగా నుదుటిన బొట్టు లేకుండా కనిపిస్తున్న తల్లి రూపానికి బాధగా చూసింది ఆరుషి. ఎంత అందంగా ఉన్నావు నా చిట్టి తల్లి అని ఆరుషి నుదుటన ముద్దిచ్చింది ఉమ. నవ్విన ఆరుషి ఎందుకు దూరంగా ఉన్నావని అడుగుతుంది. నేను ఇలాంటి వాటిల్లో కలుగజేసుకోకూడదరు. ఆరుషి ఏదో కోపంగా అనబోతే అది ఎవరు చెప్పారత్తయ్య అని వస్తుంది మధు. కొత్తగా అనిపిస్తున్న మధు రూపానికి ఆరుషి, ఉమ అలాగే చూస్తుంటే వదిన యు ఆర్ లుకింగ్ డామ్ గార్జియస్. అన్నయ్య సెలెక్షన్ సూపర్ అని అంటుంది మధు. థ్యాంక్స్ మీరు అని అరు అంటే నేను మధు కౌశిక్ ఫియాన్సీ అర్జున్ అన్నయ్యకు చెల్లిని అని అంది మధు. అర్జున్ బాబుకు నాకు తెలిసి తోబుట్టులు ఎవరూ లేరు కదమ్మా. రక్తం పంచుకొని పుడితేనే బాంధవ్యాలు వస్తాయా అత్తయ్య? అన్నయ్య నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అని మధు అంటే చక్కగా చెప్పావు తల్లి. ఆరుషిని త్వరగా తీసుకొనిరా నేను కిందకెళ్ళాలని హడావిడిగా వెళ్ళిపోతారు ఉమాగారు. మధు ఆరుషిని చూస్తూ నన్ను చూడటం ఇదే కదా మొదటిసారి అని అంటుంది మధు. కథ ఇంకా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.